అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. సో ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే మేము స్పెసిఫిక్గా వీఆర్ ట్రీటింగ్ దట్ రూట్ కాజ్ అనమాట. అంటే ఎగ్జామిన్ చేస్తాం పేషెంట్కి ఇన్వెస్టిగేషన్ ఏది రిక్వైర్డ్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాం. అండ్ వీ టాక్ అమాంగ్ అవర్ సెల్స్ అనమాట, ఏది బెటర్ ట్రీట్మెంట్ ఈ పేషెంట్స్కి అనేది అది చూసుకొని దెన్ విల్ గో ఫార్వర్డ్. సో ఇదేంటంటే పేషెంట్కి ఏంటంటే ఈ మల్టిపుల్ డాక్టర్స్ ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంటీ స్పేస్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. సో ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి వెళ్తుంది, కరెక్ట్ డయాగ్నోస్ ఉంటుంది, కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ వాట్ ఆల్ కమ్స్ ఇన్ లైఫ్ స్టైల్, ఫుడ్ అండ్ ఆల్. ఇన్వెస్టిగేషన్ మీన్ ఇప్పుడు మా ఒక డయాగ్నోసిస్ చేసిన తర్వాత అంటే పేషెంట్ రాగానే నీ పెయిన్స్ అని వస్తారు, లేదంటే షోల్డర్ పెయిన్ అని వస్తారు. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే పిన్ పాయింటెడ్ గా కొన్ని ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ ఉంటాయి. అంటే ఎలా చేయాలి అన్ని మూమెంట్స్ టెస్ట్లు అన్ని చేసి ఆ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి పిన్ పాయింటెడ్ గా ఈ ప్రాబ్లం ఉందని రూల్ అవుట్ చేస్తాం అనమాట. బట్ ఆల్వేస్ యూ నీడ్ టు కోరిలేట్ విత్ ఇన్వెస్టిగేషన్. దానే ఇదనమాట. అంటే వీడు అల్ట్రాసౌండ్ చేస్తాం, లేదంటే రిక్వైర్ అయితే ఎక్స్రే తీస్తాం, రిక్వైర్మెంట్ అంటే ఎంఆర్ఐ స్కాన్ తీస్తాం. కొంతమందికి ఏంటంటే ఇవన్నీ అవసరం లేదు, వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ జాయింట్స్ తో ప్రెజెంట్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే విల్ బి నోయింగ్ వాట్ ప్రాబ్లం ఏంటనేది. యూజువల్లీ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాయి అనమాట. ఇవి దట్ కమ్స్ ఇన్ టు రోల్ లైక్ దిస్. సో వాళ్ళకి ఏంటంటే ఓన్లీ బ్లడ్ టెస్ట్ చేసి వీ ట్రీట్ అకార్డింగ్లీ. సో ఈ ప్రాబ్లం మనం ఎక్స్రే, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ ఏదో ఒకటి చేసుకొని మనం పేషెంట్కి ఆ ప్రాబ్లం ఏందో ఐడెంటిఫై చేసి దెన్ వీ ట్రీట్ అకార్డింగ్లీ అనమాట. అంటే మా డయాగ్నోసిస్ని వీ కోరిలేట్ విత్ దట్ ఇన్వెస్టిగేషన్ థింగ్. సో అలా కోరిలేట్ చేసుకొని వీ ట్రీట్ ద పేషెంట్. అంటే ఆ పేషెంట్కి ఇప్పుడు ఏమైనా ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ అవసరం ఉందా లేదా, అంటే పెయిన్ మేనేజ్మెంట్ ప్రొసీజర్ అవసరం ఉందా లేదా, లేదంటే ఎక్సర్సైజెస్ సరిపోతుందా, లేదా మెడికేషన్ సరిపోతుందా. సో వీ డిస్కస్ అమాంగ్ అవర్ సెల్ఫ్. ఆ డిస్కస్ చేసుకొని పేషెంట్కి ఇన్ కేస్ ఎక్సర్సైజ్ అవసరం అయితే అదే చెప్తాము, లేదంటే పెయిన్ మేనేజ్మెంట్ ప్రొసీజర్ అవసరం అయితే అది చెప్తాం అనమాట. దట్ ఈస్ హౌ. అండ్ కొంతమందికి ఏంటంటే వచ్చిన వాళ్ళు సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అది కూడా మేము పేషెంట్ కి చెప్తాం అన్నమాట. పనికి రాదు, ఇది సర్జరీ చేసుకోవాలి ఈ స్టేజ్ ఆఫ్ డిసీజ్ కానీ చాలా క్లియర్ గా చెప్తాం. అండ్ మా దగ్గరకు వచ్చి చాలా మంది వస్తుంటారు, స్టేజ్ 4 డిసీజ్, స్టేజ్ 4 నీ ఆర్థరైటిస్ అంటారు. అంటే దానికి మనం ఏం చేసినా కూడా పనికిరాదు అనమాట. సో డెఫినెట్లీ పేషెంట్ రిక్వైర్ సర్జరీ. మా దగ్గరకు వచ్చి చేయండి అంటారు, బట్ వీ డోంట్ డూ దట్. అనవసరంగా పేషెంట్ కి మనీ వేస్ట్, టైం వేస్ట్, అండ్ వాళ్ళకు హోప్ కూడా ఉంటుంది ఏదో తగ్గిపోయిందని. ఆ హోప్ అన్ని వేస్ట్ అనమాట. చెప్తాం అనమాట, చేసుకుంటే నీ రీప్లేస్మెంట్ చేసుకోమా, లేదంటే ఇంట్లో ఉండి బెటర్ అని చెప్తాం. సో అదర్ స్టేజెస్ వీ టెన్ టు డూ. కొంతమంది స్టేజ్ 4 డిసీజ్ కూడా ఉంటారు, వాళ్ళు ఏంటంటే దే ఆర్ అన్ఫిట్ ఫర్ సర్జరీస్ అనమాట. సో వచ్చేసి వాళ్ళకి ఏంటంటే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. అంటే హార్ట్ కు సంబంధించి కానీ, అంటే బెడ్ రిడన్ పేషెంట్స్ కానీ. అంటే రీసెంట్ గా ఒక పేషెంట్ చేసాం. ఆ పేషెంట్ ఏంటంటే హీస్ గాట్ ఏ స్టేజ్ 4 డిసీజ్, నీ ఆర్థరైటిస్. కాకపోతే ఆ పేషెంట్ ప్రాబ్లం ఏంటంటే హీ సివిఏ పేషెంట్. అండ్ అంటే సిఏబి అంటే బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఓకే. అండ్ సిబిఏ అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అండ్ రీసెంట్లీ బైపాస్ సర్జరీ చేయించుకున్న పేషెంట్ కి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది అనమాట. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు పేషెంట్ ఈస్ అన్ఫిట్ యూజువల్ గా. ఎందుకంటే చాలా మెంటల్ స్ట్రగుల్ ఉంటుంది సర్జరీ చేసేటప్పుడు. పేషెంట్ అన్ఫిట్. అలాంటి పేషెంట్ కి పెయిన్ తగ్గించడానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తాం అనమాట. ఓన్లీ మేము ఆ స్టేజ్ ఆఫ్ డిసీజ్ కి ఎలాంటి పేషెంట్స్ చేస్తామంటే అన్ఫిట్ ఫర్ సర్జరీ ఉంటారు కదా, వాళ్ళు చేస్తూ ఉంటాం.